అందరికీ నమస్కారం. ఈరోజు ఈశ్వర హాస్పిటల్లో జరిగిన విషయం గురించి ప్రజలందరిలో వేరే వేరే అపోహలు వింటూ ఉన్నాము. మేము లోపలికి వెళ్ళాము. హాస్పిటల్లో మా వ్యాధిని బట్టి డాక్టర్స్తో మేము మాట్లాడాము. వాళ్ళు చేసిన ఆపరేషన్కి అది ఇబ్బంది అని జనం అనుకోవడం, కానీ అది మేము చూసాము వీడియో పరంగా. అది ఓపెన్ వీడియోతోనే వాళ్ళు ఆపరేషన్ చేయటం. నెక్స్ట్ ఇబ్బందులు జరుగుతాయి, ఒకవేళ సైడ్ ఆర్గాన్స్కి ఏదైనా ఇబ్బంది జరిగితే అది మీరు బేర్ చేయాలని చెప్పి పేరెంట్స్తో సంతకాలు కూడా తీసుకొని డాక్టర్స్ ఆపరేషన్ చేశారు. కానీ మా దురదృష్టం ఏంటంటే మా బిడ్డను మేము కోల్పోయాం. అది మెడికల్గా అయితే ఏ ఇబ్బంది దాన్ని కనిపించట్లేదు. వాళ్ళు చూపించిన వీడియో ప్రకారం, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం, వాళ్ళు చూపించిన మెడికల్ లిస్టు ప్రకారం అయితే అది డాక్టర్స్ పొరపాటు కాదు అని తల్లిదండ్రులుగా, చుట్ట బంధువులుగా మేమందరం నిర్ణయించుకొని మేము ఎవరి మీద ఏ ఇబ్బంది వద్దు, మా బిడ్డ దేవుడు తీసుకున్నాడు, ఇక దేవుడికే మేము సమాధానం, దేవుడిని అడుగుదామనే ఉద్దేశంతో మేము బయటకు వెళ్ళిపోతున్నాము. దయచేసి ఈ వార్తని వేరే వేరే విధంగా హాస్పిటల్ గురించి కానీ డాక్టర్స్ గురించి కానీ వేరే వేరే విధంగా ఎక్కడ మాట్లాడకుండా ప్రజలందరూ అర్థం చేసుకొని మన బిడ్డకి ఇబ్బంది కలిగింది, ఆరోగ్య సమస్య వల్లే మన బిడ్డ చనిపోయాడు, డాక్టర్స్ చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసినాక కూడా ఇలా జరిగింది కనుక మేము ఎవరిని కూడా మా కుటుంబం తరపు నుంచి కానీ మా బిడ్డని వేరే విధంగా చనిపోయాడని కూడా మేము అంటలేదు. మేము అన్ని కూలంకుశంగా రికార్డు ప్రకారం, వీడియోల ప్రకారం, ఆడియోల ప్రకారం మేము అన్ని చూసిన తరువాత మా బిడ్డ దేవుడు తీసుకున్నాడు కనుక మేమేమీ చేయలేమని చెప్పి అనుకొని మేమంతా కూడా మా బిడ్డను మేము తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాము. మీరందరూ వేరే అపోహలు ఏమీ అనుకోవద్దు. హాస్పిటల్ గురించి, డాక్టర్స్ గురించి వేరే అపోహ వద్దని మీ అందరికీ ఈ విధంగా నమస్కరించి చెప్తా ఉన్నాను. పేషెంట్ పేరు, మీ పేరు, రిలేషన్ చెప్పి అప్పుడు చెప్పండి. పేషెంట్ పేరు